ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ధ్యానాంశం: ఆలకించి దేవుని సేవించిన ఎడల ఏం జరుగుతుందో, ఒకవేళ దేవుని యొక్క మాట గనక వినకపోతే ఏం జరుగుతుందో ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఆలకించి నిన్ను సేవిస్తే ఏం జరుగుతుందో, నీ యొక్క మాటలను మేము ఆలకించకపోతే ఏం జరుగుతుందో తండ్రి వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథంలో 36:11లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు ఆలకించి, అంటే వినాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. పూర్వము నానా సమయములలో నానా విధములుగా పితరులతోనూ ప్రవక్తలతోనూ మాట్లాడిన దేవుడు అని ఉందండి. అంటే పూర్వకాలంలో దేవుడు పితరులతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, హనోకుతో మాట్లాడాడు. మనం చూస్తున్నాం. మనం తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు. కానీ ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సువార్తలో అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినవి మాట్లాడడం మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు మనం దేవుని వాక్యము మనకు ఏమైతే బోధిస్తుందో ఆ మాటలు కనుక విన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది. వినకపోతే, అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. దేవుని మాటలు విని మనం ఆయన సేవిస్తూ ఉండాలి. మనం అందు నిమిత్తమే జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఆదివారము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ప్రతిదినము ప్రార్థన చేయాలి. అందుకే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటలు గనక నువ్వు ఆలకించినట్లయితే, ఆ ప్రకారంగా నీవు ఆరాధన చేసినట్లయితే, ఆయన నిత్యము నువ్వు సేవిస్తూ ఉన్నట్లయితే, ఆయన మార్గములలో మాత్రమే నీవు నడిచినట్లయితే నీ దినములు క్షేమంగా ఉంటాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో అన్ని సంవత్సరాలు కూడా నువ్వు సుఖముగా వెళ్ళబుస్తావు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం నెమ్మదిగా ఉండటం కొరకు, ఆరోగ్యంగా ఉండటం కొరకు అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంటాం. మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, యోగాసనాలు వేస్తూ ఉంటాం, డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటాం, వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం. చాలా రకాలుగా మనం, ఎందుకంటే నెమ్మది కలిగి జీవించాలని, అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ వీటితో పాటు నీ దినాలు ప్రతిదినము కూడా క్షేమకరంగా ఉండాలి అంటే, ఒకవేళ దుఃఖం వచ్చినా మరలా సంతోషంగా మారాలి అంటే, నీ సంవత్సరాలన్నీ కూడా సుఖముగా వెళ్ళబుచ్చాలి అంటే ఆయన మాటలు నువ్వు ఆలకించాలని చెప్తున్నారు. కానీ ఇవాళ దేవుని మాటలు వినే సమయం చాలామందికి లేదండి. ఇవాళ యూట్యూబ్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్తో గడుపుతున్నంత
సమయాన్ని మనం కొంచెం కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ చక్కటి దేవుని యొక్క వర్తమానాలు వివరిస్తూ ఉంటే వాటికంటే ఇతర వాటిని ఎక్కువగా చూసేవారు ఎక్కువ మనకు కనపడుతున్నారు. ఒక ఫిల్మ్ హీరోకి సంబంధించింది ఏదైనా పెడితే కోట్ల మంది చూసేస్తారు, మిలియన్లు వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. నీ జీవితానికి సరిపడే, నీ జీవితాన్ని బాగు చేసే, నీ దినముల క్షేమం కొరకు, నీ సంవత్సరాలు సుఖంగా ఉండటం కొరకు చక్కటి వర్తమానాలను బోధిస్తూ ఉంటే చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారు. అందుకే నీ సంవత్సరాలన్నీ దుఃఖంగా ఉంటాయి, నీ దినాలన్నీ దుర్దినాలుగా మారిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాట నువ్వు సరిగా వినలేకపోవడం. వారు ఆలకింపని ఎడల, ఓకే సపోజ్ ఇప్పుడు దేవుని మాట వినలేదనుకో, నీకు సోషల్ మీడియా ముఖ్యం, యూట్యూబ్ ముఖ్యం, ఫేస్బుక్ ముఖ్యమో, ఇన్స్టాగ్రామ్ ముఖ్యమో, లేదంటే నీకు పాలిటిక్స్ ముఖ్యమో, లేకపోతే నీకు సినిమాలకు సంబంధించింది ముఖ్యమో, నీకు ఏది ముఖ్యమైతే వినది. దానికి సంబంధించిన మాటలే కనుక నువ్వు విన్నట్లయితే, జీవము గల దేవుని మాటలు కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే, వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదురని మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఒక తెగులు సమీపిస్తూ ఉంటుంది. వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోదురు. నువ్వు జీవము గల దేవుని మాటలు వినలేదు కనుక జ్ఞానం లేకుండా నువ్వేం చేస్తావు అంటే చనిపోతావు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు దేవుడు. కనుక ఆదికాండము 12:1-3 చూచినట్లయితే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు మారు మాట్లాడకుండా చిత్తం ప్రభు అని చెప్పి అన్నాడు. నీ ఊరిని విడిచిపెట్టే, నీ బంధువుని విడిచిపెట్టే, సమస్తాన్ని విడిచిపెట్టేమంటే చిత్తం ప్రభు అని చెప్పి వచ్చేసాడండి. దేవుని మాటను ఆలకించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడండి. అతను అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. పాలస్తీన్ అంతా కూడా అబ్రహాంకి దేవుడు ఇచ్చేసాడండి. విస్తారమైన సంపదనిచ్చాడు దేవుడు. పనివాళ్ళనే ఇంచుమించు 300 చిల్లర, ఒక భార్యకి భర్తకి కొడుక్కి ఎంతమంది పనివాళ్ళని పెట్టాడు చూడండి దేవుడు. అబ్రహాం తన బ్రతుకు దినములన్నీ కూడా తన సంవత్సరాన్ని సుఖంగా వెళ్ళబుచ్చాడండి. అబ్రహాం మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లు వచ్చినా కూడా దేవుడు ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. తన సంతానాన్ని ఇసుకరేణులో దీవించాడు దేవుడు. నీవు కూడా దేవుని యొక్క మాట విన్నట్లయితే, సత్యానికి నువ్వు లోబడినట్లయితే, అబద్ధానికి కాకుండా సత్యానికి నువ్వు లోబడినట్లయితే నీ సంవత్సరాలు కూడా సుఖంగా ఉంటాయి. లేదంటే క్షేమకరంగా ఉండవలసిన దినాలు దుర్దినాలుగా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. ఉదాహరణ తెలియదు, యోనా గురించి మనకు తెలుసు. మనకి ఆయన దేవుని ప్రవక్తే. నీనెవె పట్టణం వెళ్ళమంటే తర్షీషు పట్టణం వెళ్ళిపోయాడండి అతను. దేవుడు చెప్పినట్లు చేయలేదండి అతను. కానీ దేవుడు చెప్తున్నాడు, వారు ఆలకించి సేవించిన ఎడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములు సుఖంగాను ఉంటాయని చెప్పి అన్నాడు. తమ దినములు సుఖంగా ఉంటాయి ఆలకిస్తాను. నేనే వెళ్ళమంటే వెళ్తాను ప్రభు అన్నాడు. తర్షీషు బయలుదేరాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. అతను దేవుని మాట వినలేనందుకు ఒక భయంకరమైన తుఫాను రప్పించి చీటీలు వేస్తే, యోనా పేరుస్తే, యోనాన్ని సముద్రంలో పడవేస్తే చేప గర్భంలో 3 రోజులు భయంకరమైన జీవితాన్ని జీవించవలసి వచ్చిందంట. మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాను, పాతాళపు కురులు నన్ను తాగుతున్నాయని చెప్పి ఆ మత్స్యం కడుపులో నుండి దేవునికి మొర్ర పెడితే, క్షమాపణ కోరుకుంటే, మారు మనసు పొందితే 3 రోజుల తర్వాత ఆ నీనేవె పట్టణం దగ్గర తీసుకొచ్చి ఊది బయటకు గెంటేస్తుందండి. చేప బయటకు ఊదిందండి. అతను కక్కేస్తుందండి, అది బయటకు వచ్చేస్తాడండి. కానీ 3 రోజులు కటిక చీకటి దుర్భరమైన జీవితాన్ని జీవించాడు అతను. ఎందుకు దుర్భరమైన జీవితాన్ని జీవించాడు? మరణ పంచుల వరకు ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన మాట ఆలకించలేకపోవటం. ఇవాళ చాలా మంది దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దావీదు మాట్లాడతాను, తను చనిపోయే ముందు దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడిగా ఉన్నాడండి. ఆఖరి వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడండి అతను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని చెప్పి నిత్యము దేవుని స్తుతించినటువంటి వాడండి. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడని పిచ్చుకొని కూడా దేవుని గురించి చెప్పడం మానలేదండి అతను.
మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-5 కనుక చూసినట్లయితే తన చనిపోయే ముందు తన పడక శయ్య మీద పండుకొని తన కుమారుడైన సొలొమోనుకి హెచ్చరిక చేస్తుండే ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గమును నేను కూడా పోవచ్చున్నా, అంటే చనిపోతున్నాను నేను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడమని చెప్తున్నాడు. దేవుని మాటలు చెప్తున్నాడండి అతనికి. ఆస్తులు కాపాడుకో, రాజ్యాలు కాపాడుకోమని చెప్పట్లేదండి అతను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నువ్వు ఖచ్చితంగా కాపాడాలి. ఆయన మార్గం నడిచినట్లయితే, ఆయన చెప్పింది ప్రకారంగా చేసినట్లయితే నువ్వు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకుంటావు. దేవుని చెప్పిన ప్రకారంగా గనుక చేసినట్లయితే, దేవుని చిత్తాన్ని గనుక నువ్వు నెరవేర్చినట్లయితే, ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా కూడా నువ్వు వివేకంగా నడుచుకుంటావు. ఆయన న్యాయ విధులను శాసనములను నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోద్దని మాట్లాడుతున్నాడు. దేవుని న్యాయ విధులను శాసనములను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపోద్దని చెప్పాడు. చూసారు, చనిపోయేమని తన కుమారుడికి బోధిస్తున్నాడంట. మనము కూడా ఇలాగే ఉండాలి. ఆయన మాట వింటే ఎప్పుడు కూడా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మన దినాలు క్షేమకరంగా ఉండేలా చూస్తాడండి. ఒకవేళ వినకపోతే యెషయా గ్రంథం 24:17 మాట్లాడుతున్నాడు, భూనివాసి భయము నీ మీదకు వచ్చును, క్షణక్షణం భయపడుతూ బతుకుతాను, నీకు ఎంతున్నా కూడా సుఖం ఉండదు, నీకు క్షేమం ఉండదు. నీకు ఆయన మాటలు చాలా మంది ఆలకించట్లేదండి ఈవేళ. మనుషులు చెప్పినవే నమ్ముతున్నారు తప్ప దేవుడు మాట్లాడిన మాటలు నమ్మటం లేదండి ఈవేళ చాలా మంది. అందుకే భూనివాసి భయము నీ మీదకి వచ్చాను, గుంటయు ఉరియు నీకు తటస్థించలేని మాట్లాడుతున్నాడు. గుంటయు ఉరియు నీకు మాట్లాడుతున్నాడు. కనుక మనమైతే అలా ఉండకూడదండి. అనుకుంటున్నారు ఈ లోకంలో నేను పర్లేదు బాగాను అని చెప్పి అనుకున్నావు కదా. ఆమోసు గ్రంథం 5:19 చూసినట్లయితే, ఆమోసు 5:19 ఒకడు సింహమును తప్పించుకున్నాడట. మార్గం గుండా ప్రయాణం చేస్తుంటే సింహం ఎదురువైతే ఆ సింహం నుండి తప్పించుకున్నాడట. కొంత దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ ఎలుగుబంటి ఎదురైందట. వాడు ఎలుగుబంటిని కూడా తప్పించుకుని ఇంటిలోకి పోయి, అమ్మయ్య సింహం నోట్లోంచి కాపాడబడ్డాను, ఎలుగుబంటి నోట్లోంచి కాపాడబడ్డాను అని హాయిగా ఆ భయంతో వచ్చేసి గోడ మీద చేసేసారా నిలబడితే పాము అని కలిసిందంట. తప్పించుకోలేకపోయాడు. చూసారా, పాము అతన్ని కలిసిందంట. ఇక్కడ దైవగ్రంథం తెలియజేస్తున్నా ఆమోసు గ్రంథంలో. కానీ ఇన్ని తప్పించుకున్నా, మరి ఇంటిలో ఎందుకు తప్పించుకోలేకపోయావు? ఏది నీకు రక్షణ అని చెప్పి అనుకున్నావో అక్కడే నీకు ఆపద సంభవించింది. దేవుని మాటలు వినకపోతే నీకు ఎలాగ ఉంటుంది? ప్రమాదం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు స్థాపించిన సంఘంలో ఉండకపోతే ప్రమాదం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆయన శాసనాలు ఆజ్ఞలు ఖచ్చితంగా నువ్వు గైకొనాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇక కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:5-6 చూసినట్లయితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడని మాట్లాడుతుంది ఇశ్రాయేలు గురించి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిన, ఆశ్చర్యాలు చేసినా కూడా చాలా మంది దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయారు. దేవుని మెస్సని గారండి కనుక అరణ్యంలో రాల్చబడాలని చెప్పి మాట్లాడుతున్నారు. కనుక 46వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కనుక దేవుని మాట అంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. కావున భూమి మార్పు పొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిన, పర్వతముల కదిలినను మనం భయపడకుండా ఉంటాం దేవుని మాట అంటే. లేదంటే భయము నీ మీదకి భయంకరంగా వస్తుందని చెప్తున్నాడు దేవుడు. అని యోనా హ్యాపీగా వదిలిపోయాడు. ఆ మత్స్యం గర్భంలో ఎంత భయపడ్డాడో తెలుసా, చచ్చిపోతానని చెప్పి అనుకున్నాడు అతను. కనుక ఆలకించి ఆయన మాటలు వింటే నీ దినాలు క్షేమకరంగా, నీ సంవత్సరం సుఖంగా ఉంటాయి. కనుక దేవుని మాటలు వినండి. నా మాటలు అగ్ని వంటివి కావాలని మాట్లాడుతున్నాడు, బండన బద్దలు చేసి సుత్తు వంటివి కాదని మాట్లాడుతున్నాడు. కనుక మనకు పనిష్మెంట్ ఇచ్చేవిగా ఉండకుండా, మనల్ని ఆదరించి మనకు సమాధానం కలగజేసేవిగా ఉండాలి. కనుక దేవునికి లోబడండి, దేవుని మాటలు వినండి, మీ జీవితాన్ని సుఖంగా ఉంచుకోండి. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయే సమాజ స్త్రీకి లేపడ్డాడు.
మళ్ళీ రెండవ రాకలో రానే అన్నాడు. దేవుడు స్థాపించిన సంఘంలో సభ్యులుగా మీరు ఉండండి. ఓడలో ఉన్నవారు ఎలాగైతే క్షేమకరంగా ఉన్నారు, ఓడ బయట ఉన్నవారు ఎంత భయంకరంతకు గురైపోయారు. వారు దేవుని మాట వినలేదు కనుక మనం అలా ఉండకుండా నోవహు కుటుంబంలాగా నెమ్మది కలిగి జీవితం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువా, ఆలకించి సేవిస్తే ఎలా ఉంటుందో, వినకపోతే ఎలా ఉంటుందో తెలుసుకున్నా కనుక నీ వాక్యం బలమైనవి కనుక నీ వాక్యానుసారంగా ప్రతిదినం మీరు జీవించి నీ నామానికి సంపూర్ణంగా తెచ్చేలా చేయమని యేసుక్రీస్తు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.